పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఫ్లెక్సీ ఫైట్ ఇంకా కొనసాగుతోంది. పవన్ ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. 10 మంది పవన్ అభిమానులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆగ్రహంతో పోలీస్ స్టేషన్ను ముట్టడించారు అభిమానులు. అసలైన నిందితులను వదిలేసి అమాయకులను అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు. వందల మంది బైక్ ర్యాలీ చేస్తూ నినాదాలు తీస్తూ పోలీస్ స్టేషన్ను ముట్టడించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు ప్రధాన కూడళ్ల వద్ద ఉన్న హీరోల ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు. రోడ్డు మీద పెట్టకూడదు, ఎవరు కూడా పర్మిషన్ తీసుకోకుండా పెట్టినవి ఉన్నాయి. అలాగే ఇప్పుడు మీరు ఏదైతే యాక్టర్స్ పేరు చెప్పారో యాక్టర్స్ అని కాదు, ఏ విధమైన ఫ్లెక్సీలు కూడా పెట్టకూడదని చెప్పేసి మనకు ఆల్రెడీ హైకోర్టు వారి ఉత్తర్వులు కూడా ఉన్నాయి. మన టౌన్ ప్లానింగ్ సెక్షన్ వారు అలాగే పోలీసు వారు మరి ఈ ఫ్లెక్సీలన్నీ కూడా తొలగించడానికి వాళ్ళు నిన్న లెటర్ కూడా పంపించారు. మరి వాళ్ళకి గొడవలు అయ్యి అవుతున్నాయంటే దీని మీద మేము కేసు కూడా ఫైల్ చేసాం. ఇక ముందు ఫ్లెక్సీలు పెట్టకుండా చూడండి అని చెప్పేసి మాకు లెటర్ పంపించడం జరిగింది. ఆ సందర్భంలో మా టౌన్ ప్లాన్ సిబ్బంది ఫ్లెక్సీలన్నీ కూడా తొలగిస్తున్నారు. ఒక హీరో యొక్క ఫ్లెక్సీ బ్యానర్ చించారని దాంతో మా యొక్క హీరో యొక్క అభిమానులు రోడ్డు మీద ధర్నాకు దిగడం జరిగింది. ఆ ధర్నాకి దిగి ఆ బ్యానర్ చించిన వారిపై చర్యలు తీసుకున్న తర్వాత రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. బ్యానర్లు చించారని ఏదో ఒక అద్దాలు పాల్గొట్టారు ఒక చోట, అంతే. దాని మీదే కేసు రిపోర్టింగ్ జరిగింది కూడా అదే. ప్రతిసారికి నిన్నటి నుంచి కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంది, ఎటువంటి లేదు. మాకు ఇప్పుడు ఈ రోజు వరకు 144 ఉంది. సాయంత్రం చూసి తర్వాత పరిస్థితిని బట్టి మేము 144 తీసుకుంటాం. అభిమానుల మధ్య ఆగ్రహావేశాలతో భీమవరంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఈ ఫ్లెక్సీల వివాదం సమసిపోయినట్టేనా? పోలీసు అధికారులు చెప్తున్నారు ప్రశాంతంగా ఉంది అని, కానీ అభిమానులు ఏమంటున్నారు? అదే ఇప్పటి వరకు కూడా భీమవరం కొంత ప్రశాంతంగానే ఉంది. కానీ ఈ ఫ్లెక్సీల గొడవల్లో ఎవరైతే కొంతమంది దొంగలు ఇక్కడ ఏటీఎంలు కానీ అలాగే కొంతమంది ఇక్కడ అభిమానులు ఇళ్ల పైన దాడులు చేశారో వాళ్ళని ఒక 10 మందిని భీమవరం పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మళ్ళీ పవన్ అభిమానులందరూ కూడా ఈ రోజు పోలీస్ స్టేషన్ కి భారీగా తరలి రావడం. అసలు ముందుగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రోజున ఎవరైతే ఫ్లెక్సీలు ధ్వంసం చేశారో అసలు దుండగుల్ని అదుపులోకి తీసుకోకుండా మిగిలిన వారిని ఆ ర్యాలీలు నిర్వహించినటువంటి అభిమానుల్ని అదుపులోకి తీసుకోవడం దారుణం అని చెప్పి వీళ్ళందరూ కూడా నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ ని ముట్టడించాడు. ప్రస్తుతం ఇక్కడ భీమవరం పోలీస్ స్టేషన్ వద్ద వందలాది మంది ఈ పవన్ అభిమానులందరూ కూడా ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. దాడులకు దిగి మొదటిగా ఫ్లెక్సీలను ధ్వంసం చేసినటువంటి వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన చేస్తున్నటువంటి వారిని మమ్మల్ని అదుపులోకి తీసుకోవడం అన్యాయం అని చెప్పి వీళ్ళందరూ కూడా చెబుతున్నారు. దీంతో ఈ వివాదం మళ్ళీ చిలికి గాలివాలుగా మారేటటువంటి అవకాశం కనిపిస్తోంది. గత 3 రోజులుగా భీమవరం పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉంది. అయినప్పటికీ కూడా ఈ రోజు అభిమానులు భారీగా ర్యాలీలుగా నిర్వహించడం, మళ్ళీ ఏం జరుగుతుందో అనేటటువంటి ఆందోళనలో పోలీసులు ఇక్కడ ఉన్నారు. నిన్న సాయంత్రం పోలీసులు అందరూ కలిసి మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి ఇక్కడ భీమవరం పట్టణంలో భారీగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు అన్నింటినీ కూడా తొలగించారు. దీంతో వివాదం కొంత సర్దుమణుగుతుందని భావించారు. అలాగే అటుపక్క పవన్ అభిమానులు, మరోపక్క ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ అభిమానులు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి చర్చలు కూడా జరిపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడ అభిమానులు మాత్రం ముందుగా పవన్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్లెక్సీలు ధ్వంసం చేసిన వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాతే మమ్మల్ని చర్చలకు పిలవాలని చెప్పి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది విద్యార్థులకి నాయకత్వం వహిస్తున్నటువంటి వారు ఎంత చెప్పినా పోలీసులు ఎంత చెప్పినా వినకపోవడంతో వాళ్ళని అదుపులోకి తీసుకునేటటువంటి ప్రయత్నం చేయడంతో ఈ రోజు మళ్ళీ గొడవ రాజుకుంది. దీంతో ప్రస్తుతం భీమవరంలో మళ్ళీ పవన్ అభిమానులందరూ బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ మల్లికార్జున్.